ఉండాలి. షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. సంక్రాంతి బరిలో కాప్ డ్రామా తెస్తున్న బాలయ్య రికార్డులకు ఎసరు ఖాయం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ను రికార్డు సమయంలో పూర్తి చేసి ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు తర్వాత బాలయ్య మరిన్ని క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బాలయ్య తన చిత్రాల కోసం వివేక్ ఆత్రేయ మరియు విజయ్ కనకమేడల వంటి దర్శకులతో పనిచేయనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా భారీ బడ్జెట్తో లాంగ్ షూటింగ్ జరుపుకోనుంది. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని 2 భాగాలుగా నిర్మించనున్నారు. ఈ సినిమా అధికారిక ప్రారంభోత్సవం దసరా పండుగ సందర్భంగా జరగనుండగా షూటింగ్ మాత్రం ఆ తర్వాత ప్రారంభం కానుంది. మరోవైపు నాంది ఫేమ్ విజయ్ కనకమేడల చెప్పిన పవర్ఫుల్ కాప్ డ్రామా బాలయ్యను ఎంతగానో ఆకట్టుకుంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో నిలపాలని బాలకృష్ణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఈ ఏడాది వేసవి తర్వాత షూటింగ్ మొదలుపెట్టి అటు గోపిచంద్ మలినేని సినిమా, ఇటు విజయ్ సినిమా షూటింగ్లలో బాలయ్య పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక బాలయ్య బుల్లెట్ వేగం ఒకేసారి 2 సినిమాలను స్టార్ట్ చేయబోతున్నారు. బాలయ్య సినిమాల లైనప్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.